సుదర్శన చక్రానికి విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడితో విడదీయరాని సంబంధం ఉంది. అసలు ఈ శక్తివంతమైన సుదర్శన చక్రం విష్ణువు చేతికి ఎలా వచ్చిందో తెలుసా? పురాణాల ప్రకారం ఒకసారి కార్తీక శుక్ల చతుర్దశి నాడు విష్ణుమూర్తి కాశీకి వెళ్లి మణికర్ణికా ఘాట్లో స్నానం చేశాక 1000 తామర పూలతో శివుణ్ణి పూజించాలి అని అనుకుంటారు. శివసహస్రనామ స్తోత్రం చదువుతూ తామర పూలతో శివపూజ చేశారు విష్ణుమూర్తి. 999 నామాలు పూర్తయ్యాయి. చివరి నామం చదవాల్సి ఉండగా పరమేశ్వరుడు విష్ణువు యొక్క భక్తిని పరీక్షిద్దామని ఒక తామర పువ్వును మాయం చేస్తాడు. చివరి నామం చదివి 1000వ తామర పువ్వు సమర్పిద్దామనుకున్న విష్ణువుకి పువ్వులు అయిపోయాయని గమనిస్తారు. ఏం చెయ్యాలో అని ఆలోచిస్తారు విష్ణుమూర్తి. లోకంలో అందరూ తనని పద్మాక్షుడు అని అంటారు కదా, అంటే తామర పువ్వు లాంటి కన్నులు కలవాడు అని అర్థం. అందువల్ల తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని తీసి ఉంచబోతారు. చటుక్కున ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. విష్ణు భక్తికి మెచ్చి ఇలా అంటారు, ఓ శ్రీహరి, విశ్వంలో నీలాంటి భక్తుడు లేదు, ఇదిగో నా బహుమతి అని అత్యంత మహిమగల సుదర్శన చక్రాన్ని శివుడు శ్రీహరికి సమర్పించి, ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుందని, 3 లోకాల్లో ఇది సాటిలేని ఆయుధం అని చెప్తారు. అంతేకాదు, ఈ రోజు నుంచి కార్తీక శుక్ల చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి మొదట మిమ్మల్ని, తర్వాత నన్ను పూజించే వ్యక్తి వైకుంఠ లోకాన్ని చేరుకుంటారు అని వరమిస్తాడు పరమేశ్వరుడు. అందుకే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి 1 రోజు ముందు వైకుంఠ చతుర్దశి జరుపుకుంటారు. ఆ రోజు విష్ణువు మరియు శివుణ్ణి ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం. మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని సత్యం. हृदयं विष्णुः विष्णोश्च हृदयं शिवः।